కాటమరాయుడు కరెక్ట్ గా థియేటర్లోని ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యాడా? అయితే పూర్తిగా అయ్యాడా లేక కొంతమేరకు మాత్రమే అయ్యాడా? ఈ సినిమా అభిమానులకు మాత్రమే నచ్చిందా, అందరికీ నచ్చిందా? నాన్ సెన్స్ వార్తలు, ఇలాంటి వాటికి స్థానం లేదు. ఇప్పుడు కాటమరాయుడుగా పవర్ స్టార్ తన సత్తా చూపించాడు. అసలు ఇలాంటి మిక్స్డ్ టాక్ సినిమాలు వచ్చినప్పుడే కదా హీరో దమ్ము తెలుస్తోంది. ఈ సినిమాకు కూడా మిక్స్డ్ టాకే వచ్చింది, కానీ కలెక్షన్స్ చూస్తే సూపర్ హిట్ సినిమాల రికార్డులను కూడా కొట్టిపారేసింది. మెగా హీరో నటించిన ఖైదీ నెంబర్ 150 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావడానికి 6 రోజులు తీసుకుంటే కాటమరాయుడు మాత్రం 3 రోజుల్లో ఉతికారేసింది. అలాగే మొదటి వారం కూడా గత రికార్డులన్నింటినీ కాటమరాయుడు బ్రేక్ చేసేసింది. ఇక రెండో వారం విషయానికి వస్తే పెద్ద సినిమాలు ఏవి థియేటర్లో లేకపోవడం, వెంకటేష్ గురు చిత్రం ఉన్నా అది సపరేట్ జోనల్లో ఉండడం కాటమరాయుడుకు కాసుల వర్షం కురిపిస్తోంది. 2 వారాలలోనే డిస్ట్రిబ్యూటర్స్ కు పెట్టిన డబ్బులు వస్తున్నాయంటున్నారు. అంటే 2 వారాల్లో 85 కోట్ల షేర్ అన్నమాట. దీన్నే గ్రాస్ కలెక్షన్ లో చూస్తే 155 నుండి 160 కోట్లు. మెగా హీరో ఖైదీ నెంబర్ 150 54 రోజులకు 164 కోట్లు కలెక్ట్ చేస్తే కాటమరాయుడు 14 రోజులకు 155 నుండి 160 కోట్లు అన్నమాట. సూపర్! ఇదే మెగా పవర్ అంటే. ఇదే కాటమరాయుడు చిత్రానికి మంచి సాంకేతిక నిపుణులు పడి ఉంటే 2 వారాల్లో 200 కోట్లు బాక్స్ బద్దలయ్యేది. అయినా పర్వాలేదు, ఇప్పటికీ కాటమరాయుడే రికార్డ్ అని సినిమా బజార్లలో వినిపిస్తోంది. దీనితో అభిమానులు ఖుషీగా ఉన్నారు. పవర్ స్టారా మజాకా?